కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరిగిందా ఆ ప్రాజెక్టులో అని ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా అని మనం అడిగాము. నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 61.90%. వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటే, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మధిర నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. కవితకు సంబంధించి కొత్త పార్టీ పెడితే మధిర నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇస్తారా అంటే, ఇస్తామనే వాళ్ళ సంఖ్య 0. 95% పైగా ప్రజలు ఇవ్వము అని చెప్పారు. 4.76% మంది ప్రజలు ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. సో మధిరాలో ఇది కవిత కొత్త పార్టీ పెడితే దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్. సో ఫైనల్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అంటే మధిర నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని మధిర నియోజకవర్గ ప్రజలను అడిగాం. అక్కడ ఎమ్మెల్యేగా మల్లు బట్టి విక్రమార్క గెలిచారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అంటే హోదా ప్రకారం 2వ స్థానంలో ఉన్నారు. సో ఆయన అక్కడున్న నియోజకవర్గంలో ఆయన ఏ పార్టీకి ఓటేస్తారంటే 52.38% మంది ప్రజలు కాంగ్రెస్ కోటేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 38% అయితే, బీజేపీ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 0, ఇండిపెండెంట్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 9.52%. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి యాజ్ యూజువల్గా మధిర నియోజకవర్గంలో పట్టు నిలుపుకోబోతూ ఉంది. గెలవబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.